హాయ్ అండి, వెల్కమ్ టు అనంతలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి అయితే ప్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి నీట్గాను పెట్టాను. అవన్నీ చూపించలేదు మీకు. కర్రీకి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే టమాటాలు, ఆనియన్, పచ్చిమిరపకాయలేనండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించానండి. పాన్ పెట్టాను. పాన్ పెట్టిన తర్వాత 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత రొయ్యలు వేస్తున్నాను. రొయ్యలు అన్నీ వేసుకుని బాగా వేపాలి. బాగా వేపితే ప్రాన్స్ బిర్యానీ బాగుంటుంది. కానీ చాలా బాగుంటుందండి ప్రాన్స్ బిర్యానీ. తర్వాత ఓ చిటికెడు పసుపు వేసుకున్నాను. ప్రాన్స్కి పసుపు బాగా పట్టేలా బాగా కలుపుకుని మూతటేసుకుందాం. ఇప్పుడైతే ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలాగే బాగా వేగాయి ఫ్రెండ్స్. ఈ వేగిన తర్వాత ఓ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే చికెన్ కూర చేద్దాం. అదే పాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలు, టమోటా వేపుకుందాం. వీటిల్ని బాగా వేపుకుని మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కేజీ చికెన్ అండి. ఇది నాటుకోడి. ఎగ్స్ చూడండి, బుజ్జి బుజ్జి ఎగ్స్ 4 ఉన్నాయి. బాగుంటాయి ఇవి. ఇది చికెన్ శుభ్రంగా కడిగేసాను. నేను మీకు చూపించలేదు నీట్గాను. ఇప్పుడైతే కడిగేసి ఓ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే బిర్యానీకి రెడీ చేద్దాం. ఏమేమి కావాలో చూద్దాము. మరాఠీ మొగ్గలు, లాంగ్ మొగ్గలు, యాలక్కులు, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు. ఇప్పుడు బిర్యానీ కోసం అయితే మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. పాన్ పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను 2 స్పూన్లు అయితే ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ బాగుంటుంది టేస్టింగ్గా. నేను ఎక్కువ ఆవు నెయ్యే వాడతానండి. మేము ఆవు పాలే తీసుకుంటాము. అందుకనేసి ఆవు నెయ్యి చేస్తాను సొంతంగా. ఒళ్ళు గంట రాకుండా ఉంటుందన్నమాట ఆవు నెయ్యి వాడితేనే. ఆవు పాలు కానీ కొంచెం హెవీగా కూడా ఉండరు. నెయ్యి వేడెక్కిన తర్వాత అయితే అండి దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అనాస పువ్వు వేసుకుంటున్నాను. దాన్నే పలా పువ్వు అంటారండి. మరాఠీ మొగ్గలు వేసుకున్నాము. యాలక్కులు, లాంగ్ మొగ్గలు వేసుకుని పలావాకి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి 2-3 సార్లు బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ది మసాలా ఉల్లు తుక్కు గంట ఎలాగ వేగిందో చూద్దాం. బాగా వేగింది ఫ్రెండ్స్.
ఇప్పుడైతే ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా చికెను, అది వేసేసుకుందాం. వేసేసుకుని బాగా కలపాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత 4 గుడ్లు, బుజ్జి గుడ్లు ఉన్నాయి కదండి, అవి వేసి మూత పెట్టాను. ఇప్పుడు బిర్యానీ కోసం అయితే 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకుని బాగా కడిగేస్తాను. కొడుగంతా పోయేలాగా, అదే కొడుగంటే తెల్ల వాటర్ వస్తుంది కదండి, అదంతా పోయేలా కడుక్కుంటే బాగుంటుంది బిర్యానీ. ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఫ్రెండ్స్, ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత రైస్ అంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. గ్లాసు రైస్కి 2 గ్లాసులు చొప్పుని. కొంతమంది అయితే 5 గ్లాసులు వేసుకుంటారట, కానీ నేనైతే 4 గ్లాసులు వేస్తాను. అయినా పొడిగా ఉంటుంది, బాగుంటుంది జల్లుగాను. ఇప్పుడైతే చికెన్ మసాలా 2 స్పూన్లు, బిర్యానీ మసాలా 2 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అంటే మన రుచికి తగ్గట్టుని, మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడైతే నాటుకోడి కూర అండి. మూత తీసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, బుజ్జి గుడ్లు అయితే ఇడిపోలేదు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాను. 2 స్పూన్లు సాల్ట్ మన రుచికి తగ్గట్టుని, చిటికెడు పసుపు వేసుకుందాం. 3 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. నేనైతే నాటుకోడి కూర కదండి, కారం ఎక్కువగానే పడుతుంది, బాగుంటుంది కూడా. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు కొంచెం తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. బాగా వేగింది చూడండి ఫ్రెండ్స్. బాగా కలిపి పెట్టుకుని గుడ్లు చూడండి, బుజ్జి బుజ్జి గుడ్లు బాగున్నాయి కదా, అవి అయితే చాలా బాగుంటాయి పిల్లలకి గంట అయితే. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం 1/2 గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు బిర్యానీలో కదండి. 1/2 వాటర్ వేసుకుని చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలండి, చాలా బాగుంటుంది. బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. బిర్యానీ అయితే చూద్దాం ఎలా ఉడుకుతుందో. చూడండి, ఉడుకు పెట్టింది. కొంచెం బాగా కలుపుకుని మళ్ళీని మూత పెడదాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ ఉడికిందండి, బాగుంది, తయారయింది. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దామండి. అబ్బా, బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ భలే రెడీ అయిపోయిందండి. అబ్బబ్బా, ఎంత కమ్మగా స్మెల్ వస్తుందో. మా అబ్బాయి అయితే ఆరాట పడిపోతున్నాడండి తినేయటానికి. పెట్టే అంటున్నాడు. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కూర అని. ఇప్పుడైతే కసంబరి రెడీ చేసుకుందామండి. నేనైతే సొంతంగా తోడు పెట్టుకున్న పెరుగు వేసుకుని, ఆవు పాలు పెరుగండి, ఇది చాలా బాగుంటుంది, అందుకే కొంచెం ఎల్లోగా ఉంది. తర్వాత ఆనియన్ ముక్కలు, మనకి ఇష్టం, ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలితే తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలండి, నెక్స్ట్ క్యారెట్ ముక్కలండి, తర్వాత సాల్ట్ అండి, బాగా వేసి కలుపుకోవాలండి. కానీ చాలా బాగుంటుంది కచంబరి. ఇంక వాటర్ గంటే ఏమి కలపలేదు, ఓన్లీ పెరిగే. మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. ఇదైతే ఈ వంటకం అయితే మా అమ్మగారు నేర్పారండి, మా అమ్మగారి దగ్గరే నేను నేర్చుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి, మా అబ్బాయికి అయితే వడ్డిస్తున్నాను. చూడండి, బిర్యానీ పొడి పొడిగా ఉంది, ముద్ద కూడా అవ్వలేదు, చక్కగా నీట్గా ఉంది. ప్రాన్స్ చూడండి, మా అబ్బాయి తెగ ఆరాట పడిపోతున్నాడు తినేయటానికి. ఇందాక నుంచి ఆకలి అంటున్నాడండి. బిర్యానీలో చికెన్ కూర కూడా వేసుకుందామండి. చికెన్ కూర వేసుకుని తింటే ప్రాన్స్ బిర్యానీలో చాలా బాగుంటుందండి, రుచి
చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుద్దాము. అప్పటిదాకా